ఆల్రెడీ కట్ అయిందిరా దరిద్రుడా. ఇంకా ఎందుకు కట్ట నరుస్తావు? ప్రాక్టీస్ చేస్తున్నానన్నా. ఓరి నీ ప్రాక్టీస్ తగలట్ట. అదృష్టం బాగుండబట్టి ఇక్కడ కట్ అయింది. అదే కొంచెం కింద కట్ అయి ఉంటే మీ అమ్మ మంగళసూత్రం కట్ అయిపోయేది. ఏంట్రా రోజు ఆయన దగ్గర తిట్లు తింటే గాని తెల్లారదా? అయినా నీకు అంతగా సినిమా తీయాలని ఉంటే మన ఊర్లో ఎన్నో పెళ్లిళ్ళు జరుగుతూనే ఉంటాయి. వాటిని వీడియో తీసుకోవచ్చుగా. అమ్మా, నేను అవ్వాలనుకున్నదే మ్యారేజ్ డైరెక్టర్ కాదు, ఫిలిం డైరెక్టర్. నానా, నేను హైదరాబాద్ వెళ్దామని డిసైడ్ అయిపోయాను. నేను రాసుకున్న నాయకి సినిమాని తీసిగానే వెనక్కి తిరిగిరాను. అవునరా, నువ్వు హైదరాబాద్ వస్తావని, నీకు డైరెక్షన్ ఛాన్స్ ఇద్దామని అక్కడ ప్రొడ్యూసర్లు అందరూ దండలు పట్టుకుని రైల్వే స్టేషన్ లో క్యూలో నుంచున్నారట. టీవీ 9 లో చెప్పారు. నా ఎమోషన్స్ తో ఆడుకోకండి. ఏంటండి, పిల్లాడితో కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. అవి సరేరా, హైదరాబాద్ వెళ్తే నువ్వు ఎక్కడుంటావు? మన ఇంటి వెనకాల ఉండేవాడు గుర్తుందా? సుబ్రహ్మణ్యం. ఎవడా సుబ్బిగాడా? ఆడు హీరో అవుదామని వెళ్ళి 6 ఏళ్లయింది. ఇంతవరకు హీరో కాదు కదా. దూరదర్శన్ పందుల పెంపకం కేంద్రం ప్రోగ్రామ్ లో కూడా ఎక్కడ కనపడలేదు. నాన్న, ఆడు హీరోగా ఛాన్స్ వస్తేనే చేస్తానని చెప్పి ఆగాడు. ఆడు చెప్పాడు, నువ్వు నమ్మావు. అది సరేరా, మన ఇంటా వంట లేదు. ఈ సినిమా పిచ్చి నీకెక్కడి నుంచి వచ్చిందిరా? నాన్న, సినిమా పిచ్చి అనకండి. మీకు ఎంత చెప్పినా అర్థం కాదు. ఏ రోజైతే వెండి తెర మీద కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అప్పలరాజు అన్న పేరు పడుతుందో ఆ రోజే మళ్ళీ నేను ఇంటికి తిరిగి వస్తా. ఇట్స్ మై ఛాలెంజ్. ఏమండి, ఇక్కడ సుబ్బుడు అని నా ఫ్రెండ్. నువ్వు హీరో అయిపోదామని వచ్చావా? కాదండి, డైరెక్టర్ అవుదామని వచ్చాను. వాడు షూటింగ్కి వెళ్ళాడు. షూటింగా? మావాడప్పుడే హీరో అయిపోయాడా? చాలా పెద్ద హీరో అయిపోయాడు. షూటింగ్ ఎక్కడ? ఎవడరా నువ్వా? ఏం పని ఇక్కడ? హీరో గారి ఫ్రెండ్ ని. నువ్వేడోరా? అయ్యి బాబోయ్, హీరో గారి ఫ్రెండ్ అండి. నేను ఇక్కడ ప్రొడక్షన్ పోయానండి. రండి సార్, రండి. రే కూర్చుంటారా? రే చూసో సార్కి సార్ చూసి థ్యాంక్ యూ. నేను బాబుకి చెప్పేసి వస్తానండి. అలాగే. ఆపుతావని సోది? నా బాధ చెప్తుంటే నీకు సోదిలా ఉందా? అయినా నేను నీతో చెప్పకపోతే ఎవరితో చెప్తాను చెప్పు? సార్ నమస్తే సార్, నా పేరు అప్పలరాజ్ అండి. నేను మీకు పెద్ద ఫ్యాన్ సార్. ఎందుకు నవ్వుతున్నావు? పర్సనల్ గా మీ డైలాగ్ డెలివరీ ఏంటంటే ఆనందంతో నవ్వు వచ్చేసింది సార్. సార్, ఈ సినిమాలో మా వాడి పక్కన మీరు కూడా చేస్తున్నారా సార్? నీవాడా? నా పక్కన చేస్తుంది అనుష్క. అనుష్క హీరోయిన్ సార్. నేను అనేది మా వాడితో కలిసి మీరు కూడా చేస్తున్నారా అని. మీవాడా? మీవాడు ఎవడు? ఈ సినిమాలో హీరో సార్. హీరోనా? హీరోని నేనే, వీర హనుమాన్ రెడ్డి. మీరు హీరోనా? అంటే ఇది డబల్ హీరో ఫిల్మా సార్? మా వాడి పక్కన హీరోయిన్ ఎవరండి? ఎవర్రా నా ఫ్రెండ్ అన్నావు? సార్ ఇతనే సార్. ఇతనా? ఈ నా ఫ్రెండ్ ఏందిరా? అంతే, ఇతను మీ ఫ్రెండ్ కాదండి. ఎవరుగా నువ్వా? చెప్పాను కదయ్యా హీరో గారి ఫ్రెండ్ అని. ఫ్రెండువా? ఎప్పటి నుంచి నువ్వు నాకు? నేను మీ ఫ్రెండ్ అని కాదు సార్, హీరో గారి ఫ్రెండ్ నే. సారే హీరో. ఈయన హీరోనా? ఈయన హీరో అయితే మరి మా సుబ్బడేంటి? సుబ్బడు ఎవడు? ఈ సినిమాలో హీరో సార్. ఒకటిచ్చారంటే హీరో హీరో ఎగురుద్ది. ఎవర్రా సుబ్బడు? సుబ్బడు అంటే ఈ సినిమాలో హీరో. హీరో ఫ్రెండ్స్ అసలు వాల్యూ లేదా? ఊరికారు ఊర్లో ఒక్కనే చేసి పడతారు. అమలాపురం చెప్తాను మీ పని. సినిమా బయటింగ్ అనుకున్నా. సినిమా ఇండస్ట్రీలో నిగ్గుకరడం చాలా కష్టం అని రంభా థియేటర్ వెనకాల సిగరెట్ కాల్స్తూ చెప్పానా లేదా? హీరో వేషాలు వేస్తానని వచ్చి కోతేసాలంటరా. ఆర్టిస్ట్ ఉండేది ఫేస్ వాల్యూ కదరా. నేను స్క్రీన్ మీద కనిపిస్తే హీరోగానే కనిపించాలి. అప్పుడు దాకా ఫేస్ కనిపించుకున్న వేషాలని తప్పదు. ఫుడ్ బెడ్ గడవాలి కదా. మొన్న ఎప్పుడో పూరిజా అన్నది నేను హీరోగా పరిచయం చేస్తున్నాడని చెప్పావు కదరా. అన్నాడు. మధ్యలో తమ్ముడు దూరాడు. మరి రామ్ గోపాల్ వర్మ నీకు బ్రేక్ ఇస్తాడని చెప్పావు.
ఆ మధ్య ఏదో జేమ్స్ కొత్త శివ 2006 ఫ్లాప్ అయిన తర్వాత కొత్త వాళ్ళతో సినిమా తీయని చెప్పి బాలాజీ మీద కొట్టేశారంట. అది సరే, నువ్వేంటి ఇలా వచ్చావు? నేను డైరెక్టర్ అవుదామని డిసైడ్ అయిపోయాను. నీకు ఇంకా సినిమాలు పిక్స్ తగ్గలేదా? డైరెక్టర్ అవడం మామూలు విషయం కాదు. డైరెక్టర్ అని ఓడికి సినిమాని అర్థం చేసుకునే సున్నితమైన మనసుంటే చాలురా. మాయా బజార్, దేవదాసు, చల్తీ కా నామ్ గాడి, జేమ్స్ బాండ్, అడవి రాముడు, శంకరాభరణం ఇలాంటి గొప్ప గొప్ప సినిమాలు చూసిన తర్వాత కూడా వాటి నుంచి నేర్చుకుని ఇంకా బెటర్ సినిమా తీయలేకపోతే నేను డైరెక్టర్ అవడమే వేస్ట్ రా. అయ్యో శేఖర్, అమ్మా అమ్మా, అరే రే, దెబ్బలు బాగా తగిలాయి. సారీ అండి. పర్వాలేదు, నీకేం దెబ్బలు తగ్గలేదుగా? నాకేం కాలేదండి. పాప మీరే నన్ను తప్పించిపోయి. అయ్యో రక్తం అండి, పదని హాస్పిటల్కి వెళ్దాం. వద్దులే, నీకెందుకు శ్రమ, నేనే వెళ్తాను మెల్లగా. అయ్యో ఏం పర్లేదండి, రండి, నో ప్రాబ్లం. ప్లీజ్ నువ్వు వెళ్ళు. మిమ్మల్ని స్థితిలో వదిలి వెళ్ళమంటారా? అది కుదరదు, హాస్పిటల్కి వెళ్దాం. ఆటో. హే మధు, గ్రాండ్ సక్సెస్. ఆ కట్లేంట్రా? నీ ఫస్ట్ ప్లాన్ సూపర్ గా వర్కౌట్ అయింది. అర్జెంట్ గా నీ సెకండ్ ప్లాన్ ఏంటో చెప్పు, రేపే ట్రై చేస్తాం. అసలు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగిందో ముందు చెప్పురా. అవన్నీ తర్వాత మధు, ముందు నీ సెకండ్ ప్లాన్ ఏంటో చెప్పు. చెప్పు మధు, లేకపోతే వీడితో చచ్చిపోతున్నాను. సరే, ఏం చేస్తాం? ఇవన్నీ ప్యాక్ చేయండి. అలాగేనమ్మా. ఇదిగోనమ్మా బిల్లు 10,500. ఏంటమ్మా, ఏం జరిగింది? నా పర్స్ కనిపించట్లేదండి. కనిపించటం లేదా? చూడమ్మా. చూశానండి, కనిపించట్లేదు. ఏంటయ్యా, ఏమైంది? ఏం లేదు సార్, ఈవిడ గారు పర్సు ఇక్కడే పెట్టిందట, కనిపించడం లేదట. ఇక్కడే పెట్టానే. ఏమ్మా, కథలు చెప్పడానికి మేము తప్ప ఇంకెవరు దొరకలేదా? లేదండి, నిజమే చెప్తున్నాను. ఎవరండి ఇంట్లో? ఎవరు? రండి. ఇంతకీ నువ్వెవరు? ఏమిటా చచ్చు ప్రశ్న? కనిపించడంలా కాకి డ్రెస్. కాకి డ్రెస్ దేముందలే, పాకి వాళ్ళు కూడా వేసుకుంటారు. ఎంత మాట అన్నారు? ఇంతకీ నువ్వెవరో చెప్పలేదు. ఇప్పుడైనా అర్థమైందా నేనెవరో? ఇప్పుడు అర్థమైంది బాబు. దసరా వెళ్ళిపోయాక వచ్చావేంటి? మీతో నాకు అనవసరం, కానీ మీ అమ్మాయి అనుకుంటా. ఆవిడ పిలవండి. ఏంటి కానిస్టేబుల్ గారు, ఏంటి విషయం? అది కరెక్ట్. యూత్ అంటే యూత్ ఏనండి. యమా షార్ప్ కానిస్టేబుల్ వెంటనే గుర్తుపట్టారు. అలాగే నిన్న మీరు క్లాత్ షాప్ లో పోగొట్టుకున్న పర్సును కూడా గుర్తుపట్టాలి. ఆ పర్సు ఏ కలరు? బ్లాక్. అందులో ఏముంది? 15,000 క్యాష్, నా క్రెడిట్ కార్డు. వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే ఈ పర్సు నీదే. థ్యాంక్స్. థ్యాంక్స్ నాకు కదమ్మా చెప్పాల్సింది, కంప్లైంట్ ఇచ్చినోడికి. అవును, ఎవరిచ్చారు? అతని పేరు శేఖర్, శారదా కాలేజ్ స్టూడెంట్. అతనే కంప్లైంట్ ఇచ్చింది. ఎస్. ఆహా, ఈ రోజుల్లో కూడా ఇంత మంచి మనుషులు ఉన్నారంటే ఆశ్చర్యమే. అవును మమ్మీ, ఇట్స్ రియల్లీ గ్రేట్. చూడండి, కాఫీ తాగి వెళ్ళండి అని మాత్రం బలవంతం చేయొద్దు. నేను అసలే మెతక మనిషిని, తాకుండా ఉండలేను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టంలేండి, పోయిరా. అలాగా, పోయిరా. బాయ్ బాయ్. బాయ్. సార్, బొట్టు తీసుకుంటారా? ఎందుకు? గుడికెళ్ళొచ్చాను, బాసు కరుణించాలని. భాస్కర్ గారు, బొట్టు తీసుకుంటారా? ఏంటి, జీవు కోసమా? రుద్రాభిషేకం చేయించా, తిరుగు ఉండదు, బ్రహ్మాండం బద్దలైపోతుంది. మేడం, కాఫీ. మేడం గారంటే ఈరోజు అద్దరిపోయారు. స్లీవ్లెస్ అద్దరిపోయింది. ఏం చేయాలి? వస్తున్నాం సార్. కాఫీ ఎంత వాళ్ళు టైం చూసి పిలుస్తారు. కాఫీయా టీయా? ఏమయ్యా, ఆఫీసుకు రాగానే కాఫీ తాగలా? ఇంటి దగ్గర తాగే వచ్చుంటారుగా, సిగ్గుండే కలా. ఆఫీసుకు రావాలంటే భయం. నన్ను నా సొమ్మును జుల్లేస్తూ కనిపిస్తారు. పైగా ఆ సౌండ్ ఒకటి సింఫనీ కండక్ట్ చేస్తున్నట్టుగా.
కంప్యూటర్ ముందు కూర్చుంటారు. ఇట్లా ఇట్లా కొట్టడం కాఫీ, ఇట్లా ఇట్లా కొట్టడం టీ. ఈ సీట్లో సీట్లో పోవడం లంచ్ బ్రేక్. ఏమిటా నువ్వు? బొట్టు పెట్టుకుంటారా సార్? నుదుట బొట్టు చెవులో పూలు పెట్టుకునే బాపత్ కాదు నేను. ఎందుకు వచ్చావు చెప్పు. లీవ్ కావాలి సార్. ఏమయ్యా, ఏ ముహూర్తాన ఆఫీసులో జాయిన్ అయ్యావో గానీ మొదట పెళ్లి చూపులు లీవ్ కావాలి సార్ అన్నావు. ఆ తర్వాత పెళ్లి లీవ్ అన్నావు. తర్వాత మా ఆవిడ కడుపు హాస్పిటల్కి వెళ్ళాలి అన్నావు. తర్వాత డెలివరీ అన్నావు. పిల్లాడికి అక్షరాభ్యాసం బాసర వెళ్ళాలన్నావు. మా అత్త పోయింది సెలవు అన్నావు. మా మామ పోయాడు సెలవు కావాలన్నావు. మా బావమరిదికి యాక్సిడెంట్ అండి అన్నావు. మా మరదల్ని పావు గడిచింది అన్నావు. చివరికి మా ఆవిడే లేచిపోయిందని ఏడుస్తూ వారం రోజులు ఇంటి పడుకుని వాళ్ళు వచ్చి ఆఫీస్కి ఎందుకే నీ సెలవు చెప్పి నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను సార్. పెళ్లి చూపులకి వెళ్ళాలి. నువ్వు ఒక్క క్షణం నా ఆఫీసులో ఉండేందుకు వీల్లేదు. పోబడికి జుట్టు పట్టుకొని బయటకు అవుతా. జుట్టు పట్టు పట్టు చక్కనుకుంటున్నావా? రెక్క పట్టుకొని అవుతా. పోబడికి పోబడికి. పెళ్లి మ్యాటర్ సార్, ఈ ఒక్కసారికి ఇవ్వండి సార్. వీడు డిస్కస్ చేస్తున్నా. 2 నిమిషాలు ఆఫీస్ నా టేబుల్ మీద రావాలి. నువ్వు పో. నువ్వురా నువ్వురా. ఎవరు నువ్వు? నా పేరు సుబ్రహ్మణ్యం సార్. అయితే నా జాయినింగ్ ఆర్డర్. పోరావులకి పోరావులకి. జాగ్రత్తగా వీడు కొంచెం మూలశంక ఉందా? ఎవరు సార్? సార్ ప్లీజ్ రండి సార్. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి సార్? ఉన్న ఒక్క ఉద్యోగం ఊడిపోతే ఎలా? ఇప్పటికైనా అర్థమైందా? బొట్టు పెట్టి మరీ చెప్పావు. రుద్రాభిషేకం చేయించాను, బ్రహ్మాండం బద్దలైపోతుందని. ఇప్పుడు ఏమైంది? పోస్ట్ మార్టం బద్దలైంది. పని చూసుకో. ఇప్పుడు ఎలా సార్? ఏం పర్లేదులేండి సార్. ఇవాళ కొత్త మేనేజర్ జాయిన్ అవుతున్నారు. 7 అవర్లో బాస్ మర్చిపోతారు. ఇదన్నా సార్ వాడే? ఆ మేడం పాలు ఎత్తుతా ఉంటే మీరు డబ్బులు ఇవ్వడం ఏంటి సార్ వాడే? టైం బ్యాడ్ రా. చాలా బ్యాడ్ పొజిషన్ లో పే చేయాల్సి వస్తుంది సార్ వాడే. నీ డబ్బులు కూడా ఆ మేడం దగ్గర అయితే ఐడియా చెప్తారు, ఇంటారా సార్ వాడే? నీకు అంత సేన్ ఉందా? సరే చెప్పు. ఓకే సార్ వాడే. 2 పేరు బ్యాచులర్స్ కదా సార్ వాడే. స్లోగా సెటప్ చేశారు వాడే. సెటప్ సెటప్ అంటే శీఘ్రం కళ్యాణం చేసుకోండి సార్ వాడే. కళ్యాణమా? ఓర్ని ఎవ్వ దానికి తిండెట్టాలంటే నా కొంప అమ్ముకోవాలరా. ఏమక్కర్లేదు సార్ వాడే. మీకంటే డబుల్ డబుల్ శాలరీ సార్ వాడే. ఫ్లైట్ కూలిపోయిందనుకో 15 లక్షలు డబ్బు వస్తుంది సార్ వాడే. అంటే నా పెళ్ళం చచ్చిపోవాలని కోరుకుంటున్నారా? ఏమిటి వాడి మీద తిరిచిపడుతున్నారు? లేకపోతే చూడండి, మీరు నేను పెళ్లి చేసుకుంటే చూడాలని ఉందంటున్నాడు. వాడికేం పోయే కాలం వచ్చింది? అయినా మీరు చేసుకుంటానంటే మాత్రం నేను చేసుకుంటానేంటి? నేను ఫస్ట్ హ్యాండ్, మీరు సెకండ్ హ్యాండ్. నేను సెకండ్ హ్యాండా? ఎవడు చెప్పాడు? వాడే. మీ ఆవిడి ఫ్లైట్ కదా, లేచిపోయిందటగా. లేచిపోలేదు, చచ్చిపోయింది. పెద్ద డిఫరెన్స్ ఏముంది? సెకండ్ హ్యాండేగా. ఓకే ఓకే. నాదో డౌట్, అసలు నీకు ఎయిర్ హోస్టెస్ పోస్ట్ ఎవడిచ్చాడు? వాళ్ళే ఇచ్చారు. అంటే పోస్టింగ్ పెద్ద పెద్ద జంబో జెట్లు బోయింగుల్లోనా? అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగారు? మరి వాయుదూతలు అయితే పడిపోతాయి కదా. ఇప్పుడు ఫ్లైట్ లో మీకు లగేజ్ ఏది కట్ చేస్తారా? నాకెందుకు కట్ చేస్తారు? ఇప్పుడు ఎక్కడికి? త్రివేంద్రం. మరి వెళ్ళొచ్చుగా. నాకు లైట్ గా అర్థం అవుతుంది, చూసుకుందాం. వస్తా. లేకపోతే నా పెళ్ళం లేచిపోయిందని ఎటకారం ఆడతావా? పర్సనల్స్ కలగకూడదమ్మా. ఎత్తండ్రా, ఎక్కడ తెస్తా అక్కడ ఎత్తేయండి. అసలే చెత్త యాదవులు పెరిగిపోతున్నారు. అందం చందం లేని మూడు మనసు నిండా ఉన్నట్టు పనికిరా చెత్త అంతా కుండి నిండిపోతుంది. ఈ చెత్త నాయల్నింటిలో వచ్చారు. ఒరే ఎదవా, బాగున్నావా? బాగున్నాను బాబా. ఏంటి బాబా ఇలా వచ్చారు? ఏమి లేదురా, మన శ్రావణే లేదు, కనిపించడం లేదుగా, దానికోసం వెతుకుతున్నాం. నీకేమైనా కనబడిందా అని. అయితే మనకు రోడ్డే సరిగ్గా కనపడదు. ఆ పిల్ల ఎక్కడ కనపడదు బాబాయ్? అది ఎక్కడన్నా కనబడితే చెప్పరా, తాళి కట్టాలరా దాని మెళ్ళో. అంతనాడు లేదు ఇంతనాడు లేదు, సంతనాడు పెట్టుకున్న ముంతంత గొప్పని. ఇప్పుడు ఎదుకేమి లాభం? చెత్త తిరుగుడు తప్ప. అది కనబడితే చెప్పరా, 4 రోజులు ఇక్కడే ఉంటాం. వస్తా. ₹60 స్పేర్ చేస్తారా తమ్ముడు? ఇవ్వరా. ఏంటిది? అంత ఊరు మీ ఎంతైనా కురిసిందని 10 రూపాయలా? ఉంచరా, పని చూసుకోరా. వస్తాం. అంచు డాబే గాని పంచు డాబు లేదా? వడక్కన్ సార్ వాడు. ఎన్నాపా చోప్రా మేడం విషయం ఏం చేశారు? వర్కౌట్ అయిందా? ఏం అర్థం అవట్లేదురా. మొన్న బెంగళూరులో ల్యాండ్ అయ్యి ఆలోచించి చెప్తానంతే. నిన్నటికి నిన్న లక్నోలో ల్యాండ్ అయ్యి చెప్తానంతే. రోజు నా ఇంట్లో ల్యాండ్ అవుతూనే ఉంది. మరి అది ఎప్పుడు బోర్డింగ్ పాస్ ఇస్తుందో, నేను ఎప్పుడు టేక్ ఆఫ్ అవుతానో ఏమో అర్థం అవట్లా. సార్ వాడే, మీరు ఓకే అంటే అంత చోప్రా మేడం ని మీ బెడ్రూమ్ కింద పంపించి మిమ్మల్ని కౌగిలించుకునే ఏర్పాటుదా చేస్తాను. అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తాను.
1 and 2 and I love you, I love you. 3 and 4 and you love me, you love me. మర్యాదగా చెప్తున్నా, నీ బాడీ మీద ఉన్న బంగారం అంతా నాకు ఇచ్చేసేయ్. నా దగ్గర ఉంటుందో నేను ఎరోస్ట్రెస్ ని కావాలంటే చాక్లెట్ ఇస్తాను, లేదంటే దూదిస్తాను, చెవిలో పెట్టుకో. నేను తమిళనాడు దొంగని పొడిచి పూడుస్తాను. ఎవరో ఎవరో ప్రియాంక, ప్రియా, ఏ ప్రీ, ఏమైంది బేబీ? ఎందుకు కొనుక్కుతున్నావు? దొంగ. అవును, నేను దొంగనే. నీ మనసు దోచుకున్న దొంగని నేనేగా. అది కాదు. ఏది కాదు? ఏదో రోజున వస్తావని తెలుసు, కానీ ఇలా ఎగురుకుంటూ గున్న ఏనుగులా వచ్చి వెళ్తావు అనుకోలేదు. ఐ లవ్ యూ బేబీ. ఐ లవ్ యూ. ఏ ప్రీ, నేనంటే అంత ఇష్టమా? కాదా మరి? నాగార్జునకి అమలంటే ఎంత ఇష్టమో నాగార్జునకే తెలుసు, నాకు నువ్వంటే ఎంత ఇష్టమో నాకే తెలుసు. నీకేం తెలుసు? దేవుడు వరమందిస్తే నేను నిన్నే కోరుకుంటాలే. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. పంతులు గారిని పిలిపించి వెంటనే ముహూర్తం పెట్టించండి. వెరీ అర్జెంట్. ఓకే. నమస్తే గారు. అలాగా, ఇంతకీ నిన్ను కొట్టినవాడు ఎవడో తెలిసిందా? తెలుస్తుంది, తెలుసుకుంటాను. ఎవడు వాడు, ఎచ్చటి వాడు, నా తలకాయను చెట్టుకున్న జామకాయను కొట్టినట్టు కొడుతున్నవాడు కనిపెడతా, పనిపడతా. ఎంత గొప్ప మనసు అనేది. నీ తలకాయని గిలక్కాయలా ఆడుకున్న వాడిని కూడా క్షమించేసి హాయిగా నవ్వుకుంటున్నావు. మాస్టారు, మీ ఆశీర్వాదం వల్లే నేను నా జీవితంలో ఇలా పైకి రాగలిగాను. 1956లో మన స్కూల్లో జొన్న ఉప్మా వండుతున్న ఆయాకు నేను లవ్ లెటర్ ఇస్తుంటే మీరు నన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నప్పుడు నేను జడుసుకుని టికెట్ లేకుండా రైల్లో పారిపోయి ఈ ఊరు వచ్చేసాను. ఇక్కడే సెటిల్ అయిపోయాను. ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నాను. అంతే. అట్లాగే ఈ దెబ్బల వెనకాల కూడా ఏదో అర్థం ఉందన్న ఉద్దేశం మాస్టారు. నమ్మండి. అబ్బో, ఇవి దెబ్బలా, పిడుగు పాట్లు, సమ్మెట పోట్లు. ఈ బుక్ ఇవ్వండి. లేవయ్యా. అప్పు, ఈ దెబ్బల కంటే దెబ్బలు ఇప్పుడు. నీ ప్రమోషన్ విషయం మీ ఐజీతో మాట్లాడతానులే. జాగ్రత్తగా పని చేసుకోండి. ఎవడ పని వాడు చేసుకోండి. ఒకరి దాంట్లో వాడు పెట్టదు. ఏంటబ్బా వీటి మరి ఓవర్ చేసేస్తున్నారు. ఏమైపు బాబా? అలాగే సార్. ఓవర్. ఏంటబ్బా కారు కట్టంగా అయిపోయాడు మోటార్ సైకిల్. ఏమవుతుంది సార్? ఎనీ ప్రాబ్లం సార్? ప్రాబ్లమే నువ్వయ్యా. నీ కారేది? నా కారు ఇదే సార్. ఇదే 4348 555. నా కారు నెంబర్ మార్చింది ఎవరు? పైకి చూడు.
రెడ్ లైట్ సార్, నా కారు మీద రెడ్ లైట్ పెట్టి నా ఫ్యామిలీ ఇమేజ్ డ్యామేజ్ చేసింది ఎవరు? వాళ్ళని నేను ఊరికే వదిలిపెట్టను. హైకోర్టు, సుప్రీంకోర్టు, పార్లమెంట్, ఐక్యరాజ్య సమితి దాకా పెడతాను. ఫోన్ ఎక్కడ? ఫోన్. నీ డొక్కు కారు వదిలిపెట్టి హలో ఐజీ గారి కారు ఎత్తుకొచ్చి మమ్మల్ని బెదిరిస్తావా? హలో